ready. We need all pilots in the air. కాదు, ఎంత యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరిగి సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే మాత్రం అదే సాంగ్తో ఎంట్రీ చేయమని మా వాళ్ళు ఫోర్స్ చేయడం ఏంటి? మల్లారెడ్డి యూనివర్సిటీ ఎలా ఉన్నారు? పైన ఎండ మండింగ్, కింద చెమట పుట్టింగ్, బట్ స్టిల్ వచ్చి మీ ఎనర్జీని సినిమా పట్ల మీ ప్రేమను చూపించడానికి వచ్చారు కదా, అందుకనే మేము మల్లారెడ్డికి మళ్ళీ వస్తున్నాం. అండ్ ఇక్కడ బోల్డ్ అన్ని సినిమా ఈవెంట్స్ అందుకనే మళ్ళీ జరుపుకుంటున్నాం అనమాట. సో గుడ్ ఈవినింగ్. ఆపరేషన్ వ్యాలంటైన్ కోసం వచ్చారా? అమ్మాయిలు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కోసం వచ్చారా? అబ్బాయిలు మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ కోసం వచ్చారా? తెలుసు, నాకు అర్థమైంది. అక్కడ లోపల కూర్చున్నప్పుడు అకాడమిక్స్లో కూడా అంత సీన్ ఉండదు, కానీ లిరిక్స్ మాత్రం సాంగ్ డౌన్ చేసినప్పుడల్లా మీ దగ్గర నుంచి వచ్చినంత పర్ఫెక్ట్గా ఎక్కడి నుంచి రావు. బట్ వండర్ఫుల్, సూపర్. ఇదే ఎనర్జీ అండ్ ఎంతూసియాజం మాకు కావాలి. మరి ఆపరేషన్ వ్యాలంటైన్ March 1st మన ముందుకు రాబోతుంది. మరి టీజర్ ఎంతమంది చూసారు? చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి మళ్ళీ చూడాలి. చూస్తే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఎస్పెషలీ అబ్బాయిలందరికీ నచ్చుతుంది, అండ్ అమ్మాయిలకి కూడా. ఐఎమ్ ష్యూర్ వరుణ్ తేజ్ అంత చక్కగా ఉన్నారు ఈ టీజర్లో. చూస్తున్నారా? అబ్బా, ఓకే, టచ్లో ఉండు, తర్వాత మాట్లాడదాం. బట్ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ అండ్ సందీప్ ముద్దాజ్ రినైసెన్స్ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో సందీప్ ముద్దా గారు ప్రొడ్యూసర్గా, నందకుమార్ అభినేని గారు కో ప్రొడ్యూసర్గా, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్స్ కో ప్రొడక్షన్లో, శక్తి ప్రతాప్ సింగ్ హదార్ డైరెక్షన్లో, మికీ జే మేయర్ గారి మ్యూజిక్తో వరుణ్ తేజ్ అండ్ మానుషి చిల్లర్ హీరోయిన్స్గా March 1st మన ముందుకు రాబోతుంది ఆపరేషన్ వ్యాలంటైన్. టైటిల్ కాస్త డిఫరెంట్గా ఉంది కదా. బేసిక్గా యాక్షన్ సినిమాస్కి తగ్గట్టుగా ఆపరేషన్ అనే టైటిల్, అండ్ వ్యాలంటైన్స్ వీక్ కూడా వచ్చేస్తుంది కాబట్టి నేనేం మాట్లాడలేదు, నాకేం తెలీదు. అంటే మనం బేసికలీ వి లవ్ ఎవ్రీథింగ్. సో వ్యాలంటైన్ అనే టైటిల్లో ఉండడంతో కాస్త లవ్ స్టోరీ మీద కూడా ఆ ఉత్సాహం మనందరికీ ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్ లాగా మనమంతా సేమ్ ఏజ్ కదా, దట్స్ వై అనమాట. సో మరి ఇవాళ గగనాల సాంగ్ లాంచ్ ఈవెంట్ ఇక్కడ మన మల్లారెడ్డి యూనివర్సిటీలో మీ అందరి ఆధ్వర్యంలో మీతోనే లాంచ్ చేయించడానికి మేము వచ్చేసాం. అది సంగతి. మీరేదో అంటున్నారు, ఇంకొంచెం గట్టిగా అంటే వినిపిస్తుందేమో నాకు. అది మిక్స్డ్ రియాక్షనో ఏంటో అర్థం కావట్లేదు, కానీ మా వాళ్ళ దగ్గర నుంచి ట్రై చేస్తాను నేను ఒకసారి. సరే, ఆ రియాక్షన్ తెలుసుకోవడానికి నేను వస్తాను కొంచెం సేపట్లో కిందకి. బట్ బిఫోర్ దాట్, టీజర్ మిస్ అయిన వాళ్ళందరి కోసం ఒకసారి ఇక్కడ ఆపరేషన్ వ్యాలంటైన్ టీజర్ ఇచ్చేస్తున్నాం అనమాట మీ అందరికీ చూడడానికి. చూద్దాం, ఆ తర్వాత మరింతగా ఎంజాయ్ చేద్దాం. కెన్ వీ హ్యావ్ ది టీజర్ ప్లీజ్? మన ఎయిర్ ఫోర్స్ని ఇంకొక దేశంలోకి పంపించడం అంటే ఇట్స్ ఎ డిక్లరేషన్ ఆఫ్ వార్. ఇలా ప్రతీకారం తీర్చుకుంటూ పోతే దేశాలుండవు, బార్డర్స్ మాత్రమే ఉంటాయి. శత్రువులకు విషయం గుర్తు చేయాల్సిన సమయం వచ్చింది. మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్ది కూడా. So load up. We fly tonight. Be safe up there. రేడార్లో నువ్వుంటే నాకేమవుతుంది?
రుద్ర, you won't survive this. ఏం జరిగినా సరే చూసుకుందాం. సో టీజర్ అదనమాట. మరి 6 అడుగుల ఆజాను బాహుడు వరుణ్ తేజ్ ఇస్ ఆల్రెడీ ఇన్ యువర్ క్యాంపస్ వచ్చేసారు. అండ్ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ కూడా మీ క్యాంపస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు కాబట్టి ఇంకొంచెం సేపట్లో వాళ్ళైతే ఇక్కడికి రాబోతున్నారు. అండ్ మరింతగా ఈ సినిమా గురించి మాట్లాడుకునే కంటే ముందు, మరింత కంటెంట్ ఫ్రమ్ దిస్ మూవీ చూసే కంటే ముందు, ఇంతకుముందు నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా నేనే మీ దగ్గరకు వస్తున్నా. అప్పటి నుంచి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు మా వాళ్ళు, కానీ నాకు అర్థం కాలేదు. బట్ యా, మా ఫస్ట్ లైన్ గర్ల్సా లేదంటే వెనకాల అమ్మాయిలా ఏదో మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. వాట్స్ హ్యాపెనింగ్ గర్ల్స్? బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఎండలో కూడా నించుని చాలా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. ఇది ఇవ్వద్దంటారు నాకు తెలుసు బట్ ఎంఆర్ సెట్ అని కూడా నేను చెప్పా ఆల్రెడీ. బట్ సరే, మళ్ళీ మీ అందరి కోసం ఎంఆర్ సెట్ స్టూడెంట్స్. దీనికి రియాక్షన్ వస్తుందని తెలియక దానికి వెళ్ళాం అనమాట. ఓకే ఫైన్, ఇక్కడ నుంచి ఎంఆర్ సెట్ కంటిన్యూ చేద్దాం. సో ఆపరేషన్ వ్యాలంటైన్ మీద ఇంకొంచెం సేపట్లో వస్తారు కాబట్టి హీరో హీరోయిన్, మీ ఎక్స్పెక్టేషన్స్ అది వెరీ గుడ్. ఇట్రా అమ్మ, టాపర్ ఆఫ్ ద బ్యాచ్ నువ్వే అనుకుంటా, చదువుల తల్లి మా సరస్వతి దేవి. కమ్ ఫార్వర్డ్. వాట్స్ యర్ నేమ్? భార్గవి. యా. సో వరుణ్ తేజ్ సినిమాలు చూసారా ఇప్పటి వరకు? ఏది వాట్స్ యువర్ ఫేవరెట్? చాలా మంది అటువైపు నుంచి ఫిదా అని చెప్తే ఇక్కడ మాత్రం తొలి ప్రేమ ఆన్సర్ వచ్చింది. అండ్ తొలి ప్రేమ ఒక్కటే ఫేవరెట్, ఇంకా మళ్ళీ వేరే సినిమాలు కాదు. తొలి ప్రేమలో సాంగ్స్ కూడా సూపర్ హిట్ కదా. ఒక సాంగ్ భార్గవితో పాడిద్దామా ఇవాళ? కమాన్ భార్గవి, ప్లీజ్ గివ్ ఇట్ అప్ ఫర్ భార్గవి. అరే మన భార్గవి పాడాలి కదా. కమాన్ భార్గవి, ఒక 2 లైన్స్ మా కోసం. నిన్నిరా చూశాను, కళ్ళలో దాచాను, రెప్పలే వేయనంతగా కనుల పండగే. ఓ మై గాడ్, కాదు ఒక్క భార్గవిని అడిగితే మీ యూనిటీ ఉంది చూసారు కదా, నేను ఫిదా. ఫెంటాస్టిక్. మొత్తం అందరూ కలిసి టుగెదర్ పార్టిసిపేట్ చేస్తూ పాడుతున్నారు. వెరీ గుడ్. ఒకరిని చూసిన తర్వాత ఒక లీడర్ ముందుకు వచ్చాక ఇంకో లీడర్ కూడా రావాలి కదా. వాట్స్ యువర్ నేమ్? రఘుప్రియ. వరుణ్ తేజ్ లో మీకు బాగా నచ్చేది ఏంటి? సినిమాలు అక్కడ అడిగేశాను కాబట్టి అది హైట్. వావ్, ఐల్ కమ్ టు యు 1 సెకండ్. యా, సో హైట్ అంటే చాలా ఇష్టం. మరి వరుణ్ తేజ్ సినిమాలలో ఏ సినిమా బాగా ఇష్టం? ఫిదా. ఒక డైలాగ్ ఫ్రమ్ ఫిదా ఆర్ ఎనీ ఆఫ్ హిస్ ఫిల్మ్స్? హైబ్రిడ్ పిల్ల. ఆహా, ఓకే. హీరోయిన్ డైలాగ్ చెప్పేశారనమాట. ఎస్ వచ్చేయండి. అబ్బాయిలు అంటారు అమ్మాయిలతోనే మాట్లాడతారా, మాతో మాట్లాడరా అని చెప్పి. హాయ్, వాట్స్ యువర్ నేమ్? సోహెల్. ఓకే సోహెల్, ఇవాళ ఆపరేషన్ వ్యాలంటైన్ సాంగ్ లాంచ్ మీ కాలేజ్ లో జరుగుతుంది అండ్ బ్యాక్ టు బ్యాక్ ఎస్. సో మీ ఎంఆర్ సెట్ లో జరుగుతుంది. హౌ ఎక్సైటెడ్ ఆర్ యు? వాట్ ఆర్ యు ఎక్స్పెక్టింగ్? ఉంటాయిగా ఏదో ఎక్స్పెక్టేషన్స్. ఇచ్చి పడేద్దామని చూస్తున్నాం. మా వాళ్ళు టైమింగ్ సూపర్ మెయింటైన్ చేస్తారు. అంటే ఎంఆర్ సెట్ వాళ్ళతో పెట్టుకుంటే ఇచ్చి పడేస్తాం. అరే వా, మీరు ఇచ్చి పడేస్తారంటే మేము తీసుకోవడానికి వచ్చాం. ఇచ్చి పడేయండి, బోల్డ్ అంత లవ్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. బట్ యా, ద మూవీ ఈస్ రిలీజింగ్ ఆన్ 1st. డెఫినెట్లీ మీరు అందరూ కూడా వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. బట్ టీజర్ చూసిన తర్వాత ఎలా అనిపించింది మీకు ఆపరేషన్ వ్యాలంటైన్? టీజర్ ఈస్ జస్ట్ సూపర్, ఫుల్ ఎనర్జెటిక్ ఉంది. ఆ హీరో బాడీ గురించి, హీరోయిన్ రొమాన్స్ గురించి మాట్లాడక్కర్లేదు. సో ఇట్స్ ఏ టోటల్ రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో లెట్స్ సీ ఇన్ థియేటర్స్. ఆల్ రైట్, లెట్స్ మీట్ అట్ సినిమాస్. ఓకే, థ్యాంక్ యూ. yes we are waiting to see you in theaters. thank you so much Sohel. అబ్బా వెరీ గుడ్. అబ్బా ఇటువైపు వచ్చారు. వస్తున్నా అటే వస్తున్నా. వామ్మో, ఇచ్చి పాడేద్దామని చెప్పి ఫిక్స్ అయిన తర్వాత ఎందుకు రా అని చెప్పు తమ్ముడు, నీ బాధ ఏంటో చెప్పు. సో నీ పేరేంటి? సిద్ధార్థ.
ఏ ఇయర్? సెకండ్ ఇయర్. వెరీ గుడ్. మరి వాళ్ళ ఈ ఈవెంట్కి ఇక్కడ ప్రత్యక్షమయ్యావు, ఫుల్ ఎనర్జీ చూపిస్తున్నావు. సో వరుణ్ తేజ్ కోసమా లేదంటే మానుషి కోసమా? మీకోసం. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఊరుకోండి సార్, ఊరికే దుద్దు అంటారు వెనకాల నుంచి. మీరు ఆగండి. ఇది తమ్ముడు ప్రేమ. సరే ఓకే, మాట్లాడుకుందాం. బట్ వరుణ్ తేజ్ మూవీస్లో నీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? తొలి ప్రేమ. తొలి ప్రేమ. తొలి ప్రేమ ఏదో మ్యాచ్ అయినట్టుంది. ఇక్కడ ఎవరో అంతరిక్షం అంటున్నారు. కానీ టీజర్ చూసినాక కొంచెం ఫీల్ అనిపించింది. ఎందుకు? మీరు లేరు కదా అందులో. సార్ మల్లారెడ్డికి నన్ను రోస్ట్ చేయడానికి తీసుకొచ్చారు. ఈ విషయం నాకు చెప్పలేదే. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అరే మళ్ళీ ఇది అవ్వలేదా? చెప్పు, కంటిన్యూ. నువ్వు అలా ఏం మాట్లాడనుకున్నావు? మాట్లాడు తమ్ముడు, నువ్వు మాట్లాడేం కాదు, మాట్లాడు. మల్లారెడ్డి గారు లైవ్ లో చూస్తున్నారంట, తెలుసు కదా? చూసినా పర్లేదు కానీ ఇంత అందం ముందుంటే ఏం చేస్తాం. వస్తారు. అరే ఇలాంటివన్నీ చెప్పకరా, మళ్ళీ నేనేం ఒక్క మాట చెప్పు, 2 మాటలు. అంటే అబద్ధాలు చెప్తే ఆడపిల్ల పుడుతుంటారు. మీ డాడీ మనం మర్డర్ చేస్తారు అంత. చూడు, ఈ ఎనర్జీ చాలా 10 ఏళ్ళు క్యారీ చేస్తుంది ఇక్కడి నుంచి జరిగినవని. ఇది జాగ్రత్తగా రికార్డ్ చేసి మళ్ళీ తర్వాత నాకు పంపించండి. ఎస్, అంతరిక్షం ఎవరో చెప్పారు ఇక్కడి నుంచి, మీరేనా? ఓకే, ఎన్నిసార్లు చూసారు? థ్యాంక్ యూ సో మచ్. 5 టైమ్స్. ఏం నచ్చింది అంతగా సినిమాలో? వరుణ్ తేజ్. ఓకే, వరుణ్ తేజ్ కోసం వెళ్ళి 5 టైమ్స్ చూసారంట. సో తను పిక్ చేసుకునేటువంటి స్టోరీస్ అండ్ డిఫరెంట్ కథలు, డిఫరెంట్ జానరాస్ అన్ని ట్రై చేస్తుంటారు కాబట్టి యూ లైక్ దట్ అబౌట్ వరుణ్ తేజ్. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇటు వెళ్ళిపోదాం. మీతో పాటు ఇవాళ ఎండ మండింగ్. హలో స్టేజ్ మీదకి ఏమైనా వస్తావు భయ్యా? అక్క ఆపర్చునిటీ స్టేజ్ చింపేస్తా అక్క. అర్థమైంది, నీ ఉత్సాహం తెలుసా? ఇక్కడ బ్యారికేడ్ వేసి ఆపేశారు మా వాళ్ళు. వాట్స్ యువర్ నేమ్? నూతన్. నూతనంగా ఏదైనా చెప్పు. నూతనంగానా? ఇందాక అక్కడ వాళ్ళిద్దరిని ఫేవరెట్ ఫిలిం ఆడితే తొలి ప్రేమ అని చెప్పారు. తొలి ప్రేమ సార్ అది. ఇక్కడ అందరు ఫేవరెట్ ఫిలిం ఫీల్దా తొలి ప్రేమ అయి ఉండొచ్చు. నా ఫేవరెట్ ఫిలిం అయితే లోఫర్. ఓ, ఎందుకు? హీరోయిన్ ఎవరు అనుకుంటారు ఆ ఫిలిం లో? దిశా పాటలు. ఆ సాంగ్ విన్నారా? జియా జలే. ఓహో, ఆ పాట పాడేస్తే అయిపోతుందేమో కదా ఇక్కడే. కమాన్ అక్క, లిరిక్స్ గుర్తులేవు అక్క. అరే పర్లేదు, మన లిరిక్స్ ఎప్పుడు ఫాలో అని చెప్పు తమ్ముడు. అన్ని మనకి చేసుకోవడమేగా. మళ్ళీ నువ్వు పాడితే ఎలా మీ వాళ్ళు వెనకాల నుంచి కూడా పాడతారు కాబట్టి. అసలు పాట అంటే పులిహార కలపచ్చు, ఏం కాదు, పర్లేదు. ఇట్లా కలపడం అంటే ఓకే, కానీ పాట అంటే కష్టపడి డైలాగ్ అంటే కూడా కష్టమే అక్క. మరి ఏం వచ్చాయా అక్కడికి ఎక్కి చెప్తా అన్నావు అప్పటి అక్క? స్టేజ్ ఇవ్వండి అక్క, అంతే. స్టేజ్ మీదకి ఎక్కియండి. ఓకే సరే, మొత్తం స్టేజ్ మీద ఎక్కియండి అక్క అంటున్నారు. వరుణ్ వచ్చాక మేబీ డెఫినెట్లీ విల్ ట్రై. ఒకప్పుడు ఓకే, నూతన్ ఫిక్స్. అయ్యో సార్, నేను కిందకి రావద్దని డిసైడ్ అయ్యాను. మా వాళ్ళు చాలా వైల్డ్ గా ఉన్నారు సార్. ఓకే, అటు పక్కన పాపం మా అమ్మాయిలు కూడా పిలుస్తున్నారు కాబట్టి చాలాసేపు మాట్లాడా. అమ్మాయిల దగ్గరకు కూడా వెళ్దాం. ఎక్కువసేపు అక్కడ ఉంటే మన మేకప్ పోయి అసలందం బయటపడుతుందని ఇటు వచ్చా. ఓకే, వాట్స్ యువర్ నేమ్? మేఘనా. హే హాయ్ మేఘనా, హౌ ఆర్ యు? ఓకే, సో మేఘనా, ఇవాళ ఆపరేషన్ వ్యాలంటైన్, వీఆర్ బ్యాక్ ఇన్ ఎంఆర్ సెట్. సో ఎంఆర్ సెట్కి వచ్చేసాం కాబట్టి వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఇవాళ ఈవెంట్ నుంచి? ఈ రోజు ఈవెంట్ నేనైతే వరుణ్ తేజ్ కోసం పిచ్చి వెయిట్ చేస్తున్నా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అంటే వరుణ్ తేజ్ కోసం వెయిట్ చేస్తున్నారన్నారండి, అదే చెప్పారు. ఎవరంటే నాకు పెద్ద క్రష్, నాకు చాలా ఇష్టమైన హీరో. అమ్మో, చాలా పెద్ద క్రష్ అంట. ఓకే, తొలి ప్రేమ మూవీ 20 టైమ్స్ దాకా చూసింటా నేను. అవునా? బాగా నచ్చింది ఏంటి తొలి ప్రేమలో? లవ్ స్టోరీ, హీరో హీరోయిన్ మధ్యలో కాలేజ్ లో మెమోరీస్, కెమిస్ట్రీ, అవన్నీ చాలా ఇష్టం. ఓకే, వండర్ఫుల్, సూపర్. అవన్నీ కూడా వచ్చిన తర్వాత ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేద్దాం. ఖచ్చితంగా డెఫినెట్ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తున్నారని. ఆల్ రైట్, ఇంకొంచెం సేపట్లో వచ్చేస్తారు కాబట్టి మేఘ్నా పేరు కూడా గుర్తుంచుకుందాం మనం. ఓకే, పాట ఏమైనా పాడతావా? ఇగో ఇట్లా ర్యాప్ లాగా ఆల్రెడీ ఒక చిన్న మ్యూజిక్ ఇంతకుముందు ఓ అనేది రచ్చి కాదు అనమాట. నిన్నలా చూసానే, కళ్ళలో దాచానే,
రెక్కలే మోయనంతగా కనుల పండగే హే నిన్నెలా చూసానే అడుగులే తడబడే నీ వల్లే గుండెలో వినపడిందిగా ప్రేమ చప్పుడే నేను చనిపోయే నా ప్రాణం కరుణము నిన్నే నీ హృదయం నా ముందుందే అందం నాలో ఆనందం నన్ను నేనే మరిచిపోయేగా ఈ క్షణం ఈ వర్షానికి వస్తుంటే ఈ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేనే ఇవాళే ఎలా ఐ లవ్ యు వరుణ్ కాదు Waiting for ఇంత you, మండుటెండలో తొందరండి. చెమటలు పడుతుంటే ఈవిడ వర్షం తెలుసుకొని అందులో ఫీల్ అయ్యి ఆ లవ్ ఎక్స్ప్రెస్ చేసి అదిరిపోయిందమ్మా Oh, thank మేఘన you అక్క, thank you. సూపర్ చాలా అంటే చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి మరి ఫీల్ అయ్యి మరి పాడింది వెరీ గుడ్ ఇక్కడ వీడియోలు తీయడమేనా ఏమైనా మాట్లాడదాం అప్పటి నుంచి రెడీగా కెమెరా పట్టుకొని ఉన్నారు సార్ కెమెరా ఎందుకు సార్ అలర్ట్ చేస్తున్నారు ఇక్కడ చెప్పాక ఈ ఎండ ఇంత మండిపోతూ ఉంటే మీ వల్ల ఇంకా టెంపరేచర్ రైజ్ వామ్మో! అవుతుంది ఏం చేద్దామంటావు మరి? వీళ్ళు ఏం చేశారంటే బేసిక్ ఇక్కడ సాంగ్ లాంచ్ ఈవెంట్ అంటే మొత్తం లిరిక్స్ అన్ని నేర్చుకుని A to Z ఎవరికి ఏం చేయాలి ఏం చెప్పాలని చెప్పి ప్రిపేర్ అయ్యి వచ్చారు బట్ థ్యాంక్ యూ సో మచ్ మేఘ్నా అండ్ ఇక్కడ ఏంటి కలదిరి పడ్డారా కింద కూర్చొని లేచారా ఏం జరిగింది ఇటు రండి మీరు ఫస్ట్ రోలో నించోడానికి కారణం వరుణ్ తేజ్ వెరీ గుడ్ ఇటు రండి అమ్మా ఇప్పుడు టీజర్ చూసారు కదా మీ అందరికీ ఎలా అనిపించింది ఒకసారి చెప్పండి కమాన్ బాగుందా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా నుంచి అది చెప్పండి పోనీ కమాన్ నీ పేరు చెప్పేదని యూ కెన్ సే నిహారిక ఓ నిహారిక వరుణ్ వాళ్ళ సిస్టరా ఓ హాయ్ నిహారిక ఓకే సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆపరేషన్ ఏదేది అదే మీ అన్న సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి మరి కరెక్ట్ సో మరి టీజర్ చూసిన తర్వాత ఎలా అనిపించింది యు లైక్ ఇట్ ఆల్ రైట్ బాడీ బాగుంది ఓకే బాడీ బాగుంది వెరీ గుడ్ సూపర్ హీరోయిన్ రొమాన్స్ అనవలేదు కానీ చిన్న కనబడ్డది అలా హ్యాండ్ లిఫ్ట్ చేసే వాళ్ళు రావచ్చండి ముందుకు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడమంటే మాట్లాడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు ఓకే ఫైన్ సో థ్యాంక్ యూ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అ వైల్ అండ్ యాక్చువల్లీ ఇక్కడ స్టేజ్ ముందు ఇక్కడ వరకు మాత్రమే ఓ మాట్లాడతారా ఓకే కమాన్ ఒక పిక్ వచ్చాక ట్రై చేద్దాం పక్కా నేను కూడా ట్రై చేస్తూనే ఉన్నా పిచ్చి మనకి తెలియట్లేదు చాలు ఇప్పుడు ఒక సీక్రెట్ ఇట్రా రాగానే ట్రై చేస్తా ఇక్కడ నుంచి ఏమన్నా తర్వాత పేరు గుర్తు పెట్టుకోండి భార్గవి అది చెప్పలే కదా నేను ఏం సీక్రెట్ అందుకనే ఓకే భార్గవి పేరు కూడా గుర్తుంచుకుంటా ఫైన్ మరి వీళ్ళంతా దాక్కున్న బ్యాచ్ అక్కడ ఎండ్ ఉంది కాబట్టి ఎస్కేప్ అయ్యి వీళ్ళు బాగా స్కిన్ కేర్ తీసుకుంటూ ఉంటారు అనమాట ఈ బ్యాచ్ ఆ ఎండలో మాకెందుకు భయ్యా అని చెప్పి ముందే చక్కగా షేడ్ చూసుకొని వచ్చి ఇక్కడ సెటిల్ అయిన బ్యాచ్ అనమాట ఇదంతా సో మీ నుంచి ఎవరైనా ఆపరేషన్ వాలంటైన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నారా అండ్ అబౌట్ వరుణ్ తేజ్ ఫిల్మ్స్ ఫస్ట్ చెప్పాను పక్కన వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం కాదు మనం చెప్పాలి ఫస్ట్ ఏం పేరు నేనే అడుగుతా పో నువ్వు చెప్పు నీ పేరు చెప్పు మైత్రి ఓకే చాలా మంచి ఫ్రెండ్ అనుకుంటా కదా మైత్రి ఓకే మైత్రి వరుణ్ తేజ్ మూవీస్లో నీకు బాగా నచ్చింది ఏంటి తొలి ప్రేమ అందరు తొలి ప్రేమ మొత్తం కాలేజ్ అంతా రెడీగా అదే ఆన్సర్ పెట్టుకొని ఉన్నారేమో కొంచెం అక్కడక్కడ ఫిదా వినిపించింది బట్ ఇక్కడి నుంచి బాయ్స్ మీరు టీచరా అండి స్టాఫా లేకపోతే వరుణ్ తేజ్ ఫ్యానా లేకపోతే వాళ్ళ ఆపరేషన్ వ్యాలంటైన్లో వీళ్ళు ఎలా వచ్చారు ఐ వాంట్ నో అధ్యక్ష మీ పేరు పట్టుకోండి మంజుల గారు మీరు వరుణ్ తేజ్ ఫ్యానా మానుషి ఫ్యానా ఎవరి ఫ్యాన్ మీరు సడన్ గా ఇక్కడ ప్రత్యక్షం అయ్యారు అండ్ లుక్ ఎట్ హర్ చీక్స్ ఫుల్ బ్లష్ ఇలా హ్యాపీగా ఉన్నారు చెప్పండి మంజుల గారు మీరు ఏమైనా పాట పాడతారా పోనీ మా కోసం లేదా ఫొటోస్ తీయడానికా ఈవెంట్ ఎలా ఉంటుంది చూద్దానికనా సూపర్ సూపర్ మీరందరూ ఉన్నారు కాబట్టి వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ కాలేజ్ చక్కగా మెయింటైన్ అవుతూ వస్తుంది అనమాట సో అది సంగతి అమ్మా వామ్మో మామూలు ఎనర్జీ అండ్ జోష్ లేదు ఇక్కడ అదనమాట సంగతి సో
మీ అందరితోని వచ్చి వెళ్ళిన తర్వాత మామూలుగా లేదు. Once again, Sony Pictures International Productions and Sandeep Mudda's Renaissance Pictures సంయుక్త నిర్మాణంలో సందీప్ ముద్దా గారు ప్రొడ్యూసర్గా, నందకుమార్ అభినేని గారు కో ప్రొడ్యూసర్గా, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్స్ కో ప్రొడక్షన్లో, శక్తి ప్రతాప్ సింగ్ హదా డైరెక్షన్లో, మికీ జే మేయర్ మ్యూజిక్తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అండ్ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్స్గా మార్చ్ 1st మన ముందుకు రాబోతుంది ఆపరేషన్ వ్యాలంటైన్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ సినిమా నుంచి ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి వందే మాత్రం లిరికల్ వీడియో సాంగ్ ఒకసారి ఇప్పుడు ప్లే చేసేస్తున్నాం. ఆ తర్వాత ఇంకొంచెం సేపట్లో వరుణ్ తేజ్ అండ్ మానుషి కూడా ఇక్కడ మనతో పాటు జాయిన్ అవుతారు. వీ హ్యావ్ ఎన్ ఇంటరాక్టివ్ సెషన్ ఆల్సో. మీరు కూడా బోల్డ్ అని క్వశ్చన్స్ అడగచ్చు. బట్ ఫర్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ వందే మాత్రం లిరికల్ వీడియో సాంగ్ ప్లీజ్.
ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ రెస్పాన్స్. బట్ ఏవియేషన్ బ్యాక్డ్రాప్లో ఇలాంటి ఒక సినిమా రావడం చాలా చాలా అరుదని చెప్పాలి. ఐఎమ్ ష్యూర్ మీలో చాలామంది బాయ్స్ ఇలాంటి ఒక ప్రొఫెషన్ కోసం ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్గా ఉంటారు అండ్ ఒక డిఫరెంట్ మూవీని మాత్రం మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నాట్ జస్ట్ ఇన్ తెలుగు, ఆల్సో హిందీలో కూడా. హిందీ తెలుగు 2 భాషల్లో ఈ సినిమా March 1st మన ముందుకైతే రాబోతుంది. సో ఇంతకుముందు మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన తర్వాత మీ ఇంట్రెస్ట్ చూసి మాకు అర్థమైంది ఏంటంటే చాలామంది పిక్చర్స్ కోసం అడుగుతున్నారు కాబట్టి నూతన్ ఎక్కడున్నాడు? ఉన్నాడా? ఓకే ఓకే, గుర్తుంచుకున్నా. భార్గవి? ఓకే ఓకే. నీకు నాతో పిక్చర్ వచ్చింది కదా, చాలా కూర్చో, నన్నే పొగిడే ఒక కూర్చో. సో వస్తా. బట్ డెఫినెట్లీ నేను ఇప్పుడు మీ అందరికీ ఆపర్చునిటీ ఏంటి అంటే, మీలోంచి చాలామంది ఇక్కడ ఉన్నారు కాబట్టి కొన్ని బెస్ట్ డైలాగ్స్ ఆఫ్ వరుణ్ తేజ్ చెప్తే ఎవరైనా మేము డెఫినెట్లీ ఫోటో ఆపర్చునిటీకి ట్రై చేస్తాం. వీ విల్ ట్రై అండ్ బ్రింగ్ యూ ఆన్ స్టేజ్. అది కూడా మీరు చెప్పే డైలాగ్స్కి మేము ఇంప్రెస్ అవుతే ఎవరు చక్కగా చెప్తారో వాళ్ళని తర్వాత స్టేజ్ మీదకి పిలుస్తాం. యుల్ గెట్ అ పిక్చర్ విత్ వరుణ్ అండ్ మనుషి. సో ట్రై చేద్దాం. ఇంతకుముందు నూతన్ అడిగితే చెప్పలేదు కాబట్టి ఇంకెవరైనా చెప్తారో లేదో ట్రై చేద్దాం. ఓకే, బట్ నూతన్ నీ ప్రామిస్ గుర్తుంది నాకు. ఆల్ రైట్, సో కెన్ యూ పాస్ ద మైక్ అక్కడికి తీసుకెళ్దాం. మీ డైలాగ్స్ని ఆల్రెడీ వరుణ్ ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరు వింటున్నారు, వాళ్ళ వరకు వెళ్తుంది. అండ్ ఇక్కడ కూడా మా వాళ్ళు కొంతమంది వింటున్నారు కాబట్టి మైక్. యా, సో ఎవరు చెప్పడానికి రెడీగా ఉన్నారు డైలాగ్? టు ఇంప్రెస్ అస్ విత్ యువర్ డైలాగ్స్. ఇంతకుముందు ట్రాలే కాబట్టి ఇటు నుంచి ట్రై చేద్దాం. ఓకే, సో వరుణ్ తేజ్ డైలాగ్ ఎవరు చెప్తారు? అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంప్రెసివ్ మేబీ they'll get an opportunity for a picture. ఎవరు? ఓకే. వర్షం పడుతుంది, వర్షగా పడుతుంది. వర్షం పడుతుంది, వర్షగా పడుతుంది. వర్ష కూడా పడుతుందా? ఏది వర్ష? ఇది రాలేదు. రాలేదా? ఓకే, వర్షం పడుతుంది, వర్ష కూడా పడుతుంది అంట. ఓకే, ఇంకా గద్దల కొండ గణేష్ అంటే గజ 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 వనకాలి. ఫోటో. ఓకే, అర్థమైంది. పేరేంటి? యోగేష్. యోగేష్, ప్లీజ్ ఈ పేర్లు నోట్ చేసి పెట్టుకోండి. ఎవరు ఇంప్రెస్ చేశారో వాళ్ళ డైలాగ్తో డెఫినెట్లీ గజ 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 వనకాలి అంట. ఓకే, ఈసారి ఇక్కడ నా పైన పన్నాలు వేస్తే గెలుస్తారు, నాతో పన్నాలు వేస్తే సస్తారు. ఓ వెరీ గుడ్, ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ ఇంకా ఇటువైపు నుంచి ఎవరైనా? ఓకే, హనీ ఇస్ ద బెస్ట్. అది వరుణ్ తేజ్ డైలాగ్ అబ్బయ్యా, చెప్తాడు కదా అక్క. ఏదో ఒకసారి హనీ ఇస్ ద బెస్ట్ చెప్పు. తెలీదు, హనీ ఇస్ ద బెస్ట్. ఓకే, అది వరుణ్ తేజ్ డైలాగ్ అంట. నువ్వు తనియా? నీలాగా కాదు, పిల్లాన్ని కంట్రోల్ చేయడం మస్తు తెలుసు నాకు. కరెక్ట్, ఆ డైలాగ్ ఇంకా ఎవరు చెప్పట్లేదు ఏంటా అనుకున్నాను. పెళ్ళాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో మస్తుగా తెలుసు, అందరు ఇట్లే అనుకుంటారు. ఈయన కూడా అట్లే అనుకుంటున్నాడు. చెప్పాలా? చెప్పు చెప్పు చెప్పు. నమ్మకం ప్రాణం లెక్క తమ్మి, ఒక్కసారి పోతే మళ్ళా రాదు. పేరు గణేష్. అబ్బో, గద్దలకొండ గణేష్. అట్లా మళ్ళా మినిమం ఉంటది. మినిమం ఉంటుందా? ఓకే గణేష్, వెల్ డన్. ఓకే, మీ డైలాగ్ అర్థం చెప్పాం. ఇక్కడ కూడా ఛాన్స్ ఇద్దాం. మొత్తం మైక్ మింగేలకు ఉన్నాడు ఈయన. ఈడా కాదు బిడ్డ, నీ గుండెల్లోనే ఉంటది నా అడ్డ. ఓహో, ఇది వరుణ్ తేజ్ డైలాగ్సే కదా మీరు అందరు చెప్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్. యాక్షన్ లేదంటే ఓవర్ యాక్షన్ చేస్తాడు. చెప్పు చెప్పు చెప్పు. నిన్ను కాదు భయ్యా, వేరేదో. నేను ఇష్టం లేదంటే తట్టుకుంటాను, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అంటే తట్టుకుంటాను, కానీ నువ్వు హ్యాపీ లేదంటే నేను తట్టుకోలేను బాను. కొంచెం క్లోజ్ వేసుకోండి. ఈయనది ఆడిషన్స్కి పంపిద్దాం. మళ్ళీ చెప్పు, టేక్ 2. మామూలు యాక్టర్ కాదు. ప్లీజ్, ఈస్ ఆస్కింగ్ ఫర్ సైలెన్స్. టాపర్ ఆఫ్ ద బ్యాచ్ కి కొంచెం మర్యాద ఇవ్వండి. యా చెప్పు. నేను ఇష్టం లేదంటే తట్టుకుంటాను, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అంటే తట్టుకుంటాను, కానీ నువ్వు బాధపడితే తట్టుకోలేను బాను. ఈ గొర్రె బిడ్డను నువ్వే కాపాడాలి తండ్రి. ఒకసారి నీ పేరు మళ్ళీ చెప్పవా? సిద్ధార్థ. సిద్ధు. ఓ సిద్ధు, బెంగాల్ టైగర్ అనుకుంటా. ఓకే ఫైన్. ఓకే, వస్తా మళ్ళీ వస్తాము. ఇక్కడ నుంచి ఎంత డేంజర్ జోన్ ఇది, అటు వెళ్దాం ఇప్పుడు. సో యా, ఇటువైపు ఎవరు ఆ డైలాగ్స్ చెప్తారు, ఆ డైలాగ్స్తో ఇంప్రెస్ చేస్తారు. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళైనా పర్లేదు. భార్గవి ఎక్కడ? ఫోటో కోసం అడిగావు కాబట్టి డైలాగ్ నువ్వే చెప్పాలి. జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా ఎప్పుడు మనతోనే ఉంటాయి. అవునా? అరే తెలియలేదే నాకు ఇన్ని రోజులు.
ఓకే నెక్స్ట్ ఇక్కడి నుంచి యా సోహెల్ ఎస్ పేర్లన్నీ గుర్తుండి రాత్రివే పేర్లు పలికేలా ఉన్నాను నేను ఓకే జిందగీ చాలా చెడ్డ తమ్మి, గీతలే మన చేతిలో ఉంటాయి, రాతలు మన చేతిలో ఉండవు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నరాలు కట్ అయినా వినండి. సోహెల్ డెఫినెట్లీ ఇంప్రెస్డ్, యూ విల్ గెట్ అ ఛాన్స్ ఫర్ షూర్. ఇంకా ఇటువైపు ఓ వెరీ గుడ్. మేఘ్నా చెప్పు. తిక్కుంటే లెక్క ఉండాలి, ఈ పిల్లకి నో లెక్క, ఓన్లీ తిక్క. అక్క సెల్ఫీ. తిక్క అక్క సెల్ఫీ Photo. పిలుస్తా, పక్కా పిలుస్తా, పైకి పిలుస్తా మేఘ్నా ఖచ్చితంగా. నువ్వు పైకి వస్తావు, నువ్వు వస్తావు పైకి. తీసుకో అక్క మైక్, నీకు అడిగితే ఇస్తాగా. చెప్పు ఇప్పుడు చెప్పు. నీ వల్ల ఒరిగిపోవాలనుంది కోబ్రా. కోబ్రానా? మళ్ళీ వచ్చింది. ఓకే నెక్స్ట్ ఇంకా ఎటువైపు. ఓకే యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్, మైక్ పాస్ చేస్తాం మీకు కావాలంటే వెనక్కి. చెప్పండి మీ డైలాగ్. గద్దలకొండ గణేష్ అంటే భయం పోయింది నా కొడుకులకి. గద్దలకొండ గణేష్ అంటే గడగడ వణకాలే. ఇంటెన్సిటీ నచ్చింది. మిమ్మల్ని చూసే డైలాగు అసలు మాయమైపోతుంది. అది నన్ను చూసి కాదు, వెనకాల వచ్చిన సౌండ్ కి తెలిసిపోయింది. Because పేపర్ అవుట్ అదనేం లేదు. మీరు ప్రో కబడ్డీ యాంకర్ గా చేశారు కదా, సో అప్పటి నుంచి మీరంటే నాకు చాలా ఇష్టం. బికాస్ కబడ్డీ ప్లేయర్. లేదు ఇప్పుడు కూడా ఇష్టం. నేను చాలా దూరం నుంచి నా క్లాసెస్ బంగొట్టి మరీ ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని చూడడానికి. బికాస్ ఐఎమ్ కబడ్డీ ప్లేయర్, ఇంటర్నేషనల్ కూడా ఆడినా. సో మిమ్మల్ని చూసి అంటే చాలా ఏమంటారు, స్టేటస్ పెట్టుకున్నా, వాల్ పేపర్ పెట్టుకున్నా, మీరంటే పిచ్చి ఇష్టం. బట్ మీరు ఒక్కసారైనా ఇక్కడికి వస్తారని చాలా వెయిట్ చేసిన, మరి ఇప్పుడు ఆ భాగ్యం నాకు కలిగింది. పోయి శివునికి 1000 కొబ్బరికాయలు కొడతా. ఇకపై నేను పోయినా కూడా పర్లేదు. అరే ఇంప్రెస్ అవ్వాల్సింది ఏం కాదు, వెనకాల వేరే వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ ఇది జెన్యున్ గా వస్తుంది కదా. నిజంగా ఇక్కడ నుంచి వస్తుంది. సరే బాటమ్ ఆఫ్ ద హార్ట్. ఓకే అర్థమైంది. షివరింగ్ కూడా వస్తుంది బికాస్ మీరు ముంగటున్నారు కాబట్టి. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు బికాస్ మీతో ఒక సెల్ఫీ కావాలి అందుకని చెప్పేసి. లేదు కామెడీ కాదు, ఇట్ సీరియస్. ఓకే నీ ఫోన్ ఇక్కడికి కమా దా. పాపం ఇంత కష్టపడి అన్ని జెన్యున్ గా చెప్పాడు కాబట్టి ఒక సెల్ఫీతో బంతా. అండ్ పేరేమన్నారు? వాట్ ఈస్ యువర్ నేమ్? వినయ్. ఇట్రా కమ్, ఐ హ్యావ్ టు క్లిక్ అ సెల్ఫీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మంచి కొట్టేస్తాయి తీసుకో. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్. ఓకే అది సంగతి. అమ్మయ్య పడిపోలే, ఇంకా నడుస్తూనే ఉన్నా. ఓకే సో నెక్స్ట్ 2 minutesలో వరుణ్ తేజ్ ఇక్కడికి వచ్చేస్తారు. అండ్ ఆపరేషన్ వాలంటైన్ అసలు సిసలైన హంగామా ఇక్కడ ఇంకొంచెం సేపట్లో అయితే స్టార్ట్ అవబోతుంది. బట్ బిఫోర్ దాట్ ఒకసారి మళ్ళీ టీజర్ చూద్దాం, ఆ తర్వాత ఇంకా మెయిన్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. క్యాన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్? మన ఎయిర్ ఫోర్స్ని ఇంకొక దేశంలోకి పంపించడం అంటే ఇట్స్ అ డిక్లరేషన్ ఆఫ్ వార్. ఇలా ప్రతీకారం తీర్చుకుంటూ పోతే దేశాలుండవు, బార్డర్స్ మాత్రమే ఉంటాయి. శత్రువులకు విషయం గుర్తు చేయాల్సిన సమయం వచ్చింది. మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్ది కూడా. So load up. We fly tonight. Be safe up there. రేడార్లో నువ్వుంటే నాకేమవుతుంది? Rudra, you won't survive this. ఏం జరిగినా సరే చూసుకుందాం.
ఇవాళ గగనాల సాంగ్ లాంచ్ ఈవెంట్ ఇంత గ్రాండ్గా ఎంఆర్ సెట్లో జరుగుతుంది అంటే వి వుడ్ స్పెషలీ లైక్ టు థ్యాంక్ ద మేనేజ్మెంట్ అండి. మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎప్పుడు కూడా మేము ఇక్కడికి వచ్చి ఇంత చక్కటి సినిమా ఈవెంట్స్ చేసేవాళ్ళం కాదు. సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ మీ ఎనర్జీ మాత్రం తగ్గకూడదు ఎక్కడ. సో ఈ సినిమా స్పెషల్ ఏంటి అని అంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు హీఈస్ నోన్ ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ అండి. అంటే స్టార్టింగ్ ముకుందా దగ్గర నుంచి చూసుకున్న ఫిదా కానివ్వండి, అండ్ ఇంతకుముందు మీరు చెప్పిన తొలి ప్రేమ, చాలా చాలా సినిమాస్ లైక్ అంతరిక్షం, ఇవన్నీ కూడా మీ నుంచి వచ్చాయి. అండ్ ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ అంటూ గదలకొండ గణేష్, ఇట్లాంటి చాలా జాన్రాస్ ఆఫ్ ఫిల్మ్స్తో మనల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. బట్ కమింగ్ టు మానుషి చిల్లర్, 17 ఇయర్స్ తర్వాత 2017లో ఇండియాకి మిస్ వరల్డ్ అనే టైటిల్ తీసుకొచ్చి పెట్టింది తను. సో అప్పట్లో ఐ రిమెంబర్ ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు ఒక డాక్టర్ ప్రొఫెషన్ నుంచి తను వచ్చారు, బట్ మూవీస్ వైపు ఇంట్రెస్ట్ ఉందా లేదా అంటే షీ వాస్ థింకింగ్ అబౌట్ ఇట్. బట్ ఫైనలీ ఇప్పుడు ఈ సినిమాతో బోత్ హిందీ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మన ముందుకు వస్తున్నారంటే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్. అండ్ ఇంతకుముందు మనం టీజర్ చూసాం, సాంగ్స్ చూసాం, ఎక్కడో మనకు తెలియకుండానే ఆ పెట్రియాటిక్ ఫీలింగ్ కూడా కలుగుతుంది. కాబట్టి March 1st ఆపరేషన్ వ్యాలంటైన్ మనందరి ముందుకైతే రాబోతుంది. సో కీప్ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ థియేటర్స్కి వెళ్ళి డెఫినెట్లీ ఈ సినిమాని చూడవలసిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీఆర్ షూర్ యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ ఫిల్మ్. బట్ ఎస్, ఆల్రెడీ స్టూడెంట్స్ మెల్లమెల్లగా అటు వెళ్తున్నారంటే ఆల్రెడీ టీమ్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారని. అండ్ ఇంతకుముందు మనం వందే మాత్రం లిరికల్ వీడియో సాంగ్ కూడా చూసాం, టీజర్ కూడా చూసాం. బట్ వీ రియలీ లవ్ యువర్ రెస్పాన్స్. అండ్ ఇప్పుడే ఇంకొంచెం సేపట్లో ఇక్కడికి వస్తారు. యా, యూ గాట్ అ గ్లిమ్స్ ఆఫ్ ఇట్ రైట్. మానుషి చిల్లర్ కూడా ఇక్కడికి విచ్చేశారు కాబట్టి ఇంకొంచెం సేపట్లో మీ అందరితో జాయిన్ అవబోతున్నారు అనమాట. ఇంకా ఎలాంటి డిలే ఉండదు, ఇంకొంచెం సేపట్లో దే ఆల్ విల్ బీ హియర్. బట్ ఒక చిన్న రిక్వెస్ట్, స్టూడెంట్స్ అందరూ కూడా ప్లీజ్ దయచేసి అక్కడ గ్యాదర్ అవ్వకండి. ఇటు వచ్చేసి ఇటువైపు ఉంటే ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి వీ ఆల్ కెన్ ఎంజాయ్ ఇట్ టుగెదర్. సో దయచేసి అక్కడికి వెళ్ళి జామ్ చేయకుండా అందరూ అక్కడ బ్లాక్ చేయకండి ప్లీజ్. ఇటు వచ్చేస్తే ఇంకొంచెం సేపట్లో మెయిన్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. సో రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కమ్ బ్యాక్. అండ్ అక్కడ వరకు డైలాగ్స్ ఆపర్చునిటీ ఇచ్చాం, మరి ఇక్కడ వరకు ఫొటోస్ అవసరం లేదా? ఇక్కడి నుంచి ఎవరికి ఫొటోస్ అవసరం లేదా? చెప్తారా డైలాగ్స్ మరి? ఓకే, మైక్ మీ దగ్గరికి పాస్ చేస్తాం. మైక్ అటు పాస్ చేయరా ప్లీజ్. ఆల్ రైట్, సో ఫైనలీ a beautiful and gorgeous Manushi Chillar is here. And ఎప్పటి నుంచో అబ్బాయిలు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా అని చెప్పి చాలా సౌండ్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఇచ్చుకోండి అమ్మా. ద టైమ్ ఇస్ ఆల్ యువర్స్. చాలా మంది అమ్మాయిలు పర్సనల్గా తీసుకొని మనమే గెలిచినంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో మన కంట్రీని ఆ స్థాయిలో రిప్రజెంట్ చేసి టుడే షీఈస్ హియర్ విత్ ఆల్ ఆఫ్ us. ఒకసారి గట్టిగా మీ చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ మానుషి. Thank you so much for coming here, Manushi. We've all been waiting to meet you and interact about Operation Valentine. So ఇంకొంచెం సేపట్లో you all can ask your questions. And మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్తో ఇవాళ ఈవెంట్ అయితే ఇంకొంచెం సేపట్లో స్టార్ట్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ డైలాగ్స్కి మీకు ఆపర్చునిటీ ఇచ్చాం కాబట్టి మీ డైలాగ్స్ మీరు చెప్పచ్చు. యా మీ డైలాగ్ అండి. యా, అమ్మాయిలకి ఇష్టం లేకుండా చేస్తే టీజింగ్, అమ్మాయిలు ఇష్టపడేలా చేస్తే ఫ్లర్టింగ్. ఇది ఏ సినిమా డైలాగో చెప్పవా నాకు ఒకసారి ప్లీజ్. ఓకే, ఏం డైలాగ్ ఒకసారి మళ్ళీ చెప్పవా ప్లీజ్, అది వినిపించలేదు సరిగ్గా. అమ్మాయిలకి ఇష్టం లేకుండా చేస్తే టీజింగ్, అమ్మాయిలు ఇష్టపడేలా చేస్తే ఫ్లర్టింగ్. ఓకే ఓకే డన్, అర్థమైంది. నెక్స్ట్ ఇంకెటు వైపా? ఓకే, మైక్ ఇటు పాస్ చేయరా ప్లీజ్. ఈయన ఫ్లర్టింగే చేస్తున్నాడు, అటే పోతున్నాడు. నువ్వు చెప్పు భయ్య. నాతోటి పందాలేస్తే గెలుస్తారు, నా మీద పందాలేస్తే సస్తారు. ఓకే, వెరీ గుడ్. కానీ డైలాగ్ ఇంతకుముందు అక్కడ చెప్పారు, ఇంకా ఏదైనా కొత్త డైలాగ్స్ వుడ్ యూ లైక్ టు సే? ఎనీథింగ్? మీకు ఆ ఫోటో ఆపర్చునిటీ కావాలంటే చెప్పండి, లేదంటే దట్స్ ఫైన్, దట్స్ వెల్ అండ్ ఆల్ రైట్. ఎక్కువ ఆగం చేసినోడే తొందరగా ఆగమైపోతాడు. ఎక్కువ ఆగం చేసినోడే తొందరగా ఆగమైపోతాడు. ఓకే ఓకే, ఇటు
ఓకే ఫైన్ డన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఈసారి నేను పిలిస్తే కాదు, మీరందరూ పిలిస్తే వరుణ్ ఇక్కడికి వస్తారంట. మరి కౌంట్ డౌన్ ఇద్దామా? అమ్మాయిలే పిలుస్తారా? మీ అందరి, మన అందరి ఫేవరెట్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారికి హార్టీ వెల్కమ్. మరి ఆపరేషన్ వాలంటైన్ అంటూ మార్చ్ 1st మన ముందుకు రాబోతున్నారు. అండ్ ఇవాళ ఎమాసెట్ కాలేజ్లో మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి, గగనాల సాంగ్ లాంచ్ మీ అందరి చేతుల మీదుగా చేయించడానికి our mega prince Varun Tej is here with a huge round of applause, ladies and gentlemen. ఇప్పుడు దాకా మీ సినిమాల డైలాగుల మోత అండ్ అమ్మాయిలు చెప్తూ వస్తున్నాయి, చాలా ఉన్నాయి. అండ్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ డెఫినెట్లీ వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వాలి, అవన్నీ కూడా మీ వరకు రావాలని వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఆపరేషన్ వ్యాలంటైన్ మార్చ్ 1st వస్తుంది. వి ఆల్ ఆర్ ఈక్వలీ ఎక్సైటెడ్. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ ఇంకా మెయిన్ ఈవెంట్లోకి వెళ్ళిపోదాం. సో మరి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఆన్ వందే మాత్రం చేయడానికి ఇక్కడ సమ్ బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. హ్యాండ్సమ్ బాయ్స్, కమ్ ఆన్, వచ్చేయండి, స్టేజ్ మీదకి వచ్చేయండి. ఆ తర్వాత ఈ డాన్స్ పర్ఫార్మెన్స్తో ఈవెంట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అనమాట. సో రిక్వెస్టింగ్ ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ టు జాయిన్ us ఆన్ ద డయస్ ఫర్ వందే మాత్రం డాన్స్ పర్ఫార్మెన్స్. బట్ స్టూడెంట్స్ అందరూ కూడా ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయాలి అండ్ ఎక్కడెక్కడ బ్లాక్ చేయకండి. హ్యాపీగా స్టేజ్ ముందుకొచ్చి అందరూ కూడా యూ కెన్ వాచ్ దిస్ ఈవెంట్. సో దయచేసి సైడ్స్లో మాత్రం బ్లాక్ చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్.
మా ఎంఆర్ సెట్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, పర్ఫార్మెన్స్తో అద్దరగొట్టారు అండ్ మెగా ప్రిన్స్ని ఏకంగా స్టేజ్ మీదకే తీసుకొచ్చేశారు. వాళ్ళ మనసులు కూడా దోచేసుకున్నారు. వాట్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, బ్రిలియంట్. అండ్ ఒక్కసారిగా మా అందరికీ కూడా ఆ గూస్ బంప్స్ మూమెంట్ అంటారు కదా, మీ పర్ఫార్మెన్స్ చూస్తే అలా అనిపించింది. దట్ వాజ్ వండర్ఫుల్. ఎంఆర్ సెట్ స్టూడెంట్స్ అద్దరగొట్టేశారు. అండ్ ఆల్రెడీ మనందరికీ తెలిసిందే, ఫస్ట్ నుంచి కూడా చెప్తూ ఉన్నాం, మిక్కీ గారి మ్యూజిక్ అంటేనే ఆ మ్యూజిక్లో ఏదో స్పెషాలిటీ ఉంటుంది. అండ్ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత రిపబ్లిక్ డే రోజున ఎంతో మంది ఎన్నో సందర్భాల్లో చాలా ప్లేసెస్లో కూడా ఈ సాంగ్ ప్లే చేసుకొని విన్నారు. చాలామంది ఈ సాంగ్ చాలా కనెక్ట్ అయ్యారు. కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇంకొకసారి ఇక్కడ పర్ఫామ్ చేశారు. మనం అందరం కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాం ఈ పర్ఫార్మెన్స్ చూస్తూ. మరి ఇవాళ ఎంఆర్ సెట్ కాలేజ్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, గగనాల సాంగ్ లాంచ్ మీ అందరితో చేద్దామని చెప్పి ఎస్పెషలీ మీకోసమే ఇక్కడికి రావడం జరిగింది. మరి మీరందరూ కౌంట్ డౌన్ ఇస్తే ఆ సాంగ్ లాంచ్ స్టార్ట్ చేద్దామా? ఆర్ యు రెడీ? మరి 5 నుంచి స్టార్ట్ చేద్దామా కౌంట్ డౌన్? రెడీ? ఓకే, మరి మీరు స్టార్ట్ చేస్తే మీతో పాటు మేము కూడా రిపీట్ చేస్తాం. కమాన్, 5 4 3 2 1 అండ్ మీకోసమే మీరు లాంచ్ చేసిన సాంగ్ గగనాల.
రెస్పాన్స్ వచ్చినందుకు విల్ వాచ్ ద సాంగ్ ఇంకొకసారి. మరి ఒక బ్యూటిఫుల్ లవ్ సాంగ్ మన ముందుకు వచ్చేసింది కాబట్టి వన్స్ మోర్ ప్లీజ్. ఏమో ఒక పేట్రియాటిక్ సాంగ్, ఆ తర్వాత ఒక మంచి లవ్ సాంగ్. డెఫినెట్లీ సినిమాలో చాలా చాలా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ సాంగ్ మీ అందరికీ నచ్చిందా? ఎంఆర్ సెట్ ఫుల్గా ఎంజాయ్ చేశారా? ఇక్కడ మాత్రమే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఐమ్ షూర్ మీరు అందరు రిపీటెడ్గా మళ్ళీ లూప్లో పెట్టుకొని వింటూ ఉంటారని. అంత చక్కగా మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది. ఎస్పెషలీ ఈ సాంగ్ నాకైతే చాలా చాలా నచ్చేసింది. బట్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఐ వుడ్ లైక్ టు నౌ కాల్ అపాన్ డాక్టర్ విఎస్కే రెడ్డి గారు, డైరెక్టర్ ఎంఆర్ సెట్ వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. అలాంగ్ విత్ డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు గారు, ప్రిన్సిపల్, డాక్టర్ టి వేణుగోపాల్ గారు, డీన్, అండ్ ప్రొఫెసర్ బి రాజేశ్వర్ రెడ్డి గారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అండ్ డాక్టర్ పిహెచ్వి శేషత సల్ప సాయి గారు, డీన్ R&D, వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే హెచ్ఓడీస్ డాక్టర్ జి నవీన్ కుమార్ గారు అండ్ అదర్ హెచ్ఓడీస్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి.
మరి పిలిచేద్దామా మనందరి ఫేవరెట్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు అలాంగ్ విత్ మానుషి చిల్లర్ వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ స్టూడెంట్స్ అందరూ కూడా మీ ఎనర్జీని వాళ్ళకి ట్రాన్స్ఫార్మ్ చేయాలి మీ చప్పట్ల రూపంలో. సో ఆపరేషన్ వ్యాలంటైన్ మార్చ్ ఫస్ట్ మన ముందుకు రాబోతుంది. సో ఈ సందర్భంగా సాంగ్ లాంచ్ కోసం ఇక్కడికి వచ్చేసినటువంటి ఫస్ట్ లెట్స్ ఆస్క్ మానుషి టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్. Hi everyone. Thank you so much for coming and joining us for our song launch. And since I don't know if I'm allowed to say this since teachers are on stage, but since Valentine's Day is around the corner, I think it was only apt to release this song today. And please do watch our film Operation Valentine in theaters. Pakka? Okay, pakka. థ్యాంక్ యూ మానుషి. అండ్ బిఫోర్ వరుణ్ మాట్లాడే కంటే ముందు మీరు వచ్చే కంటే ముందు చాలామంది మీ డైలాగ్స్ చెప్పారు కదా, వాళ్ళకి ప్రామిస్ చేసాం మీతో ఒక ఫోటో ఇప్పిస్తామని చెప్పి. సో నూతన్ అండ్ సిద్ధు, ఇక్కడి నుంచి సోహేల్, మేఘ్నా అండ్ భార్గవి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్ ఫైవ్ ఆఫ్ యూ పక్క నుంచి రావాలి. అండ్ ఈలోపు వరుణ్ గారు మాట్లాడతారు. వరుణ్ గారు మీ నుంచి అబౌట్ ఆపరేషన్ వ్యాలంటైన్ ప్లీజ్. హాయ్ మల్లారెడ్డి. బిగ్ హాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా సినిమా ప్రమోషన్స్కి ఇక్కడ రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ అదే ఒక లవ్ సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడ అని అందరూ ఆలోచించాం. లవ్ సాంగ్ అయితే నాకు తెలిసి కాలేజ్లోనే కరెక్ట్, మనందరికి అక్కడే స్టార్ట్ అవుద్ది. సో అక్కడికి వద్దామని వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మా సాంగ్ నచ్చిందా మీకు? ఈ సాంగ్ కన్నా సినిమా ఇంకొక రేంజ్లో ఉండబోతుంది. నిజంగా ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ లైఫ్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, మనకు ఓన్ గ్రూప్స్. ఇక్కడ మీ అందరికీ మీ ఓన్ గ్రూప్స్ ఉంటూ ఉంటాయి. మనకు వాళ్ళ మీద లవ్, వాళ్ళ మీద ఇంట్రెస్ట్, వాళ్ళ మీద చూపించే రెస్పెక్ట్, వాళ్ళు ఎంత ప్రొటెక్ట్ చేస్తాం మేము అంతా. కానీ ఒక సోల్జర్, ఒక దేశాన్ని కాపాడుదాం అనుకున్న ఒక సోల్జర్కి మాత్రం 130 కోట్ల మంది ప్రతి ఒక్కడు వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటేనే తను సెల్ఫ్లెస్కి వెళ్ళి బార్డర్లో పనిచేయగలుగుతాడు మన అందరి కోసం. అలాంటి సోల్జర్స్ కోసం, అలాంటి వాళ్ళు చేసిన గొప్ప సాక్రిఫైస్ కోసం, అలాంటి వాళ్ళు ఒక కథని మీ అందరి ముందు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమా చేయడం జరిగింది. డెఫినెట్గా రేపు పొద్దున్న థియేటర్లో మన కంట్రీకి రియల్ సూపర్ హీరోస్ ఆ కథ చూసి మీరు నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అండ్ మళ్ళీ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టు ద ఎంటైర్ ఫ్యాకల్టీ ఆఫ్ MRCT థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడికి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇందాక చెప్తున్నారు కొంచెం మా స్టూడెంట్స్ని లేపండి, చాలా మంచి వాళ్ళు మా స్టూడెంట్స్ అని చెప్పి చూస్తుంటే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎనర్జీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇందాక డాన్స్ చేసిన టీం కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. నాకు డాన్స్ అంత బాగా రాదు కాబట్టి చాలా అప్రిషియేట్ చేయగలుగుతున్నాను వాళ్ళందరినీ. సో
బాబాయ్ గురించా? అంటే బాబాయ్ ఇక్కడ ఉంటాడమ్మా. ఇక్కడ నుంచి అబ్బా అంటే ఇక్కడ అంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ కాలేజ్లో రకరకాల స్టూడెంట్స్ ఉంటారు, మీకు రకరకాల ఫేవరెట్ హీరోస్ ఉంటారు. కొంతమంది కళ్యాణ్ బాబాయ్ ఫ్యాన్స్ ఉంటారు, మహేష్ బాబు ఫర్ ఫ్యాన్స్ ఉంటారు, ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఉంటారు, ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఉంటారు. బట్ ద థింగ్ ఇస్ వీళ్ళందరూ నిజంగా సినిమాలో చాలా పెద్ద సూపర్ హీరోస్, కానీ మన కంట్రీలో రియల్ సూపర్ హీరోస్ మన బార్డర్ దగ్గర మనం కాపాడుతూ ఉంటారు. వాళ్ళందరి కోసం ఒక్కసారి ద కౌంట్ ఆఫ్ 3 జై హింద్ చెప్దాం. 1 2 3 జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. ఆపరేషన్ వ్యాలంటైన్ March 1 థియేటర్లోకి వస్తుంది, చూడండి. మీ అందరూ నచ్చుతుంది అండ్ గర్వంగా చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్. అండ్ మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటేనే మాకు అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు కొత్త కథలతో మా ముందుకు వస్తారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. సో నౌ ఐ రిక్వెస్ట్ ఆల్ ద విన్నర్స్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ అ పిక్చర్. కమ్ నూతన్, సోహెల్, మేఘ్నా, సిద్ధు అండ్ ఎస్ గ్రూప్ ఫోటో అండి. గ్రూప్ ఫోటో అందరూ ముందుకు రావాలి. ఆ భార్గవి అండ్ మానుషి ఆల్సో టు జాయిన్ దెమ్ ప్లీజ్. ఇట్ సో వరుణ్ డైలాగ్స్ చెప్పి తన పాటలు పాడి ఇప్పటిదాకా ఇంప్రెస్ చేసినటువంటి స్టూడెంట్స్ వీళ్ళంతా. సో కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కాంటెంట్ అంతా చూసిన తర్వాత అందరం కలిసి ఒకసారి వందే మాతరం అందామా? వందే మాతరం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. ఆల్ రైట్. సో వరుణ్ అండ్ మానుషి ఇక్కడే ఉంటారు. ఇప్పుడు మీరు ఇంటరాక్ట్ అయ్యే అవకాశం మీకు ఇస్తున్నాం. మీ దగ్గరికి మైక్ వస్తుంది, యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ అబౌట్ ద ఫిల్మ్. సో అందరూ కూడా ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ ఫోటో సెషన్ అయిన తర్వాత మైక్స్ మీ దగ్గరికి వస్తాయి. ఓకే, ఓకే. సో వరుణ్ అండ్ మానుషి ఇక్కడే ఉండాలి. యా, సో వీ హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్. వీ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. వాళ్ళ నుంచి ఒక ఇంటరాక్టివ్ సెషన్ అయితే ప్లాన్ చేశాం కాబట్టి యా, మైక్స్ మీ దగ్గరికి వచ్చేస్తాయి. మీరేవైతే క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారో యూ కెన్ స్టార్ట్. మీ పేరు చెప్పండి, అక్కడి నుంచి క్వశ్చన్స్ అడగండి. హలో సార్. హలో సార్. సార్ హలో సార్. సార్ కనపడ్డా. హాయ్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ హ్యావ్ ఏ క్వశ్చన్ సార్. సార్ మీరు అండ్ లవణ్య గారు కలిసి సినిమా చేయబోతున్నారా నెక్స్ట్? చేసాం కదా ఆల్రెడీ. ఇప్పుడు పెళ్లి చేస్తున్నాం కొత్తగా సార్, న్యూగా. అంటే ఎవరైనా కథ చెప్తే చేస్తాం. సార్ మేము చెప్తాం సార్. నేను ఎలా చెప్తాను కదా, నేను సినిమా చేస్తాను, నాకు కథ చెప్పడం డైరెక్టర్ రావాలి. చేస్తారు మంచిగా. చేస్తా, నువ్వు చెప్పావు చేస్తా. సార్ చిన్న ఇంకోటి, అండ్ కళ్యాణ్ సార్ ఉన్నాడు కదా సారు, మీ కాంబినేషన్లో ఒక్క సినిమా వస్తే లైఫ్ తృప్తి అవుతుంది సార్. ఇక నాకు అది లైఫ్లో ఉండే ఒక పెద్ద కోరిక సార్. మా అందరికి సార్, ఫ్యాన్స్ అందరికి అదొక చిన్న కోరిక సార్. అదొక్క చిన్న కోరిక ఎప్పుడు వస్తుంది సార్? మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇంకొక చేతుల్లో ఉంటే నేను ఎప్పుడో చేసేవాడిని అది. బట్ దేవుడికి వెయిట్ చేస్తాను, ఎప్పుడు అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఓకే సార్. హాయ్ వరుణ్. హలో, హాయ్. మై నేమ్ ఇస్ మేఘనా. హాయ్ మేఘ్నా. సో ట్రైలర్ చూస్తే అనిపించింది మంచి యాక్షన్ మూవీలా అనిపించింది. సో ఇంతకు ముందు చేసిన మూవీస్కి ఈ మూవీస్కి అంటే డిఫరెన్స్ ఏంటి? అంటే ఒకటి, నా చేసే మిగతా సినిమాలో చాలా వరకు ఫిక్షనల్ కథలు అనమాట. ఇది ఒక నిజంగా 2019లో పుల్వామాలో జరిగిన ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకుని చేసిన కథ ఇది. మన కథ, మన దేశంలో జరిగిన కథ, మన రియల్ సూపర్ హీరోస్ జరిగిన కథ. సో మీ అంటే మన అందరం కూడా న్యూస్ ఆర్టికల్స్లో దీని గురించి చదివాము చాలా. 2019లో పుల్వామా అయింది, దాని తర్వాత బాలకోట్ అయింది అని. బట్ ఏమైంది అనేది మనందరికీ కొంచెమే తెలుసు. బట్ వాళ్ళ పైలట్స్ వాళ్ళ ప్లేస్లో ఉండి వాళ్ళు ఏం చేశారనేది ఒక ఎలాబరేట్ వర్జన్గా మా అంటూ ఇంటర్ప్రిటేషన్తో ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ డౌట్, మీరు అంత హ్యాండ్సమ్గా ఎలా ఉంటారు? అంటే
అంటే అది మా నాన్న వల్ల అంటే సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదు, కొంచెం ఎప్పుడు నవ్వుతూ ఉంటాను అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. హలో సార్. లేవు సార్. హాయ్. How is your working experience with heroine, sir? Yeah. How is your working experience with Varun Tej after 7 years? Like you came with after 7 years, right? 7 years. Yeah, heroine. What 7 years? How is your working experience with Varun Tej, sir? Oh my. Okay, got it. Mega Prince Varun Tej. I had a wonderful time working with him and everyone else on set. This is my first movie down south. This is my first Telugu film. And I think I've really had a great time, not just playing my role, but also working with our superstar here. Yeah, thank you. హాయ్. హాయ్ వరుణ్ తేజ్ అన్న. హాయ్ అన్న. హాయ్. హాయ్ అన్న. ఆల్ ద బెస్ట్ అన్న. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ తమ్ముడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. హాయ్ వరుణ్ అన్న. హాయ్. మళ్ళీ ఒకసారి మీ వైల్డ్ గా గజ్జలకొండ గణేష్ లాగా ఎప్పుడు చూడగలుగుతాం ఈ ఫిలిం? నెక్స్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, నెక్స్ట్ వచ్చేస్తుంది తర్వాత సాంగ్. నా మూవీకి ఫిదా అన్న. అదిరిపోద్ది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, అది ఇంతకు ముందు కూడా సేమ్ ఇట్లాంటి మిలిటరీ కాన్సెప్ట్ మూవీస్ వచ్చినాయి. ఆ. మరి మీ దగ్గర నుంచి మేము కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఎయిర్ ఫోర్స్ లో మాత్రం నాకు తెలిసి తెలుగులో ఫస్ట్ సినిమా ఇది. అంటే మిలిటరీ కాన్సెప్ట్ రావడం ఒకటి. అంటే ఎయిర్ ఫోర్స్ పైలట్స్ కి ఇప్పుడు వాళ్ళు ఒక జెట్ లో కూర్చున్నప్పుడు 2000 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తూ ఉంటారు. 2000 కిలోమీటర్ స్పీడ్లో వాళ్ళు ఒక చిన్న డెసిజన్ తీసుకోవడానికి వాళ్ళకి ఒక స్ప్లిట్ సెకండ్ తేడా ఉంటుంది. సో ఈ అన్నిటిని మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో కామెడీలు 100 చేసినప్పుడు దేశం గురించి ఎన్ని సినిమాలు చేస్తాయండి, చేస్తూనే ఉంటాం. సూపర్ అన్న, సూపర్. అన్న ఇక్కడ అన్న ఒక గద్దెలకొండ గణేష్ డైలాగ్ అన్నా చెప్పు. గద్దెలకొండ గణేష్ డైలాగ్ అన్న. డైలాగా? గద్దెలకొండ గణేష్ ఏం డైలాగ్ ఏమున్నాయి? అందుకే పెద్దోళ్ళు చెప్పారు, 4 బుల్లెట్లు సంపాదిస్తే 2 దాచుకోవాలా, 2 కాల్చుకోవాలి. అన్నయ్య బాబాయ్తో సినిమా ఎప్పుడు? నేను వెయిటింగ్ తమ్ముడు, చూద్దాం. హాయ్ సార్. హలో. హాయ్. ఇన్ని మూవీస్ యాడ్ చేసినారు కదా, మీకు ఏ మూవీ ఫేవరెట్ సార్? ఏ మూవీ హీరోయిన్ ఫేవరెట్ సార్? నా ఫేవరెట్ హీరోయిన్ ఆల్రెడీ పెళ్లి చేస్తున్నాను సార్. ఏ హీరోయిన్ సార్? మా ఇంట్లో ఉందా హీరోయిన్? ఎక్సెప్ట్ మ్యామ్ సార్. ఎక్సెప్ట్ మ్యామ్ కాకుండా అంటే అందరూ ఇష్టమే, బట్ నాకు సాయి పల్లవి ఇష్టం. అన్నా ఎస్. ఏ తమ్ముడు వినపడ. అన్నా చెప్పు. ఐ లవ్ యూ. లవ్ యూ టూ తమ్ముడు. అన్న ఒకసారి హీరోయిన్ మైక్ ఇవ్వ. అక్షరం కాదు, నువ్వు మైక్ తీసుకున్నప్పుడు అర్థమైంది, నన్ను కాదు అడిగే తన్నానే. మ్యామ్, హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ తెలుగు మూవీ? Wonderful. Very good. థ్యాంక్ యూ మ్యామ్. మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? లావణ్య త్రిపాఠి మామ లేకపోతే మీరా? కాదు, ఎప్పుడైనా చేసేది అబ్బాయిలే కదా. చెప్పండి. నాకు తెలుసు ఆ క్వశ్చన్ ఆన్సర్ నీకు కూడా తెలుసు, కావాలి మేము చెప్పాలని అడిగించింది. హీరోయిన్ గారు తెలుగులో డైలాగ్ చెప్తారా ఒకసారి? తెలుగు డైలాగ్ ఇట్ సీమ్స్ దే వాంట్. Dialogue. హలో అన్నా. నువ్వు నన్ను గైడ్ చేస్తావా? నెక్స్ట్ టైం నేను రేడార్లో, నువ్వు కాక్పిట్లో ఉన్నప్పుడు హీస్ కన్ఫ్యూజింగ్ మీ. అప్పుడు చూద్దాం ఎవరికి గైడ్ చేస్తారు.
హలో సార్, వరుణ్ సార్, వరుణ్ సార్, ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ అడుగుతున్నారు మల్టీ స్టార్ మూవీ ఎప్పుడు చేస్తున్నారు అని. చిరంజీవి గారితో ఎవరితోనే పవన్ కళ్యాణ్, మెయిన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అర్థమైంది. ఎప్పుడు మన చేతిలో గణేష్ లాగా మూవీ కూడా చేస్తారు. డెఫినెట్ గా ఇంతమంది మీరు అడుగుతున్నారు కాబట్టి ఇది ఎవరో ఒకరు చూసి వాళ్ళు రాసి నా దగ్గర చెప్తే హ్యాపీగా చేస్తుంది. మీకోసం ఎంత అందరు వెయిట్ చేస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అన్నా. హాయ్ అన్నా నమస్తే అన్న. నమస్తే. అన్న గద్దలకొండ గణేష్ సినిమాలో మాస్ విలన్ గా చేశారు కదన్నా, అట్లా ఏమన్నా మళ్ళీ ఫ్యూచర్ లో ఏమన్నా చేస్తారన్నా? ఇప్పుడు యాక్చువల్లీ అంటే ఈ సినిమా ప్రమోషన్ అప్పుడు దాని గురించి మాట్లాడకూడదు అనుకున్నా. మట్కా అని ఒక సినిమా చేస్తున్నా, మట్కా అని. అది తొందరలో జరుగుతుంది, అది కొంచెం అదే లైన్ లో ఉంటుంది. ఓకే ఓకే. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఎంఆర్ సెట్. చాలా క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మీ మచ్. అందరికీ మీ చూపించిన ఎనర్జీకి, సపోర్ట్కి చాలా థ్యాంక్స్. మళ్ళీ థియేటర్లో కలుద్దాం March 1st. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వరుణ్, ఇది మాత్రమే కాదు, ఇప్పుడు కిందికి వెళ్ళి వాళ్ళందరితో కలిసి మీరు ఆ బెలూన్స్ లీవ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యూ అండ్ మానుషి. ఎస్, ఆ స్టూడెంట్స్ అందరితో కలిసి ఎంఆర్ సెట్ స్టూడెంట్స్తో వెళ్ళి ఆ బెలూన్స్ మీ అందరితో మీ చేతుల మీదుగా ఓన్లీ వరుణ్ అండ్ మానుషి ఇద్దరు అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్తో ఆ బెలూన్స్ లీవ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. వరుణ్ అండ్ మానుషి టు లీవ్ ద బెలూన్స్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ దేర్ ప్లీజ్. So let's make some noise for Operation Valentine. Wow. What a wonderful evening ikkada MRSET College lo with all the students. Yay! Operation Valentine March 1st మన ముందుకు రాబోతుంది కాబట్టి wishing the entire team all the very best and we thank the team of Operation Valentine. ఇవాళ మన కాలేజ్కి వచ్చి మనందరితో ఎంతో ఉత్సాహంగా గగనాల సాంగ్ లాంచ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినందుకు వి థ్యాంక్ వరుణ్ అండ్ మానుషి. ఇక్కడి నుంచి ఈ ప్రమోషన్స్ కంటిన్యూ అవుతాయి అండ్ March 1st నా మూవీ రిలీజ్ అవబోతుంది కాబట్టి వి థ్యాంక్ ఆల్ ద స్టూడెంట్స్ ఫర్ జాయినింగ్ us here and making this event a grand success. Thank you so much once again.